దీనికి సంబంధించి? రేవంత్ దెబ్బకు రెండు పిట్టలు. సీఎం రేవంత్ దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందలవుతుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకబుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురు చూశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఇరకాటంలో నెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్ పైన చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపులకు పాల్పడ్డారన్న అపవాదు వచ్చి ఉండేది. కేసీఆర్ అండ్ కోకు క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషిగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానన్న అపవాదు నుంచి తప్పించుకోవచ్చు. ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ వ్యవహరించారు. హైకోర్టు కూడా సిబిఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది. దీంతో నీళ్లు ఇచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారా అంటూ కేసీఆర్ మీడియాలో కథనాలు వడ్డీ వార్చారు. కేసీఆర్కు వ్యతిరేకంగా మహాకుట్ర జరిగిందని రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ కలిసి కుట్ర పన్నారని నిలువరించడం మొదలుపెట్టారు. ఇక ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును బూచిగా చూపించడం బీఆర్ఎస్కు అలవాటే. ఇప్పుడు కూడా కేసీఆర్పై సిబిఐ విచారణ జరిగితే అందుకు బాబు కారణమని నిందించడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైతే కేసీఆర్కు ఎజెండా ఉండదు కనుక వ్యూహంలో భాగంగా బాబును ముడిసరుకుగా వాడుకోవాలని ఆక్షేపించారు. ఇక 3 ఏళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని మూడో పార్టీ రంగంలో ఉండకూడదు అన్నది రేవంత్ అభిమతం. అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని భావిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు. కేసీఆర్ అండ్ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా ఉంటుంది. కేసీఆర్ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుందని, రాజకీయంగా ఇది తమకు ప్రయోజనకరం అని భావిస్తే కేంద్రం చర్యలు ఆ దిశగానే ఉండవచ్చు. అంత దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ మళ్ళీ సీఎం కాగలరా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. సిబిఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయనను నిర్దోషిగా ప్రకటించి వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ సీఎం కావచ్చు. కాంగ్రెస్ పెద్దలు అంత ఉదారంగా వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. ఇంటి పోరు కూడా కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, కాకపోతే అప్పటి సాగునీటి మంత్రి హరీష్ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె కవిత ప్రకటించారు. అవినీతి జరగడం వాస్తవం అయితే అది హరీష్కు మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా? కేంద్రం సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్తో పాటు హరీష్ కూడా బోనులో చిక్కుకుంటారు. అదే జరిగితే బీఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుంది. సరే, కొత్త పాలకు ఆర్కే ఈరోజు రాస్తే మనం గత 10 రోజుల క్రితమే చెప్పిన ఆర్కే ఈరోజు రాసిండు. వాస్తవంగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకోకపోతే ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు రేవంత్ రెడ్డి ఆ రోజే చెప్పినాం. రేవంత్ రెడ్డి చేసిన ఎత్తుగడ ఆయనకైనా తీసి జైల్లో పెట్టే కన్నా సిబిఐ ఎంక్వైరీ ఏదైతే కేసీఆర్ నో ఎంట్రీ చెప్పిండో సిబిఐకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. అదే సిబిఐ ఎంక్వైరీ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ కోర్టులోకి కూడా తన బంతిని పంపించిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఒకటి అనే అజెండాగా మారుతుంది. వాస్తవంగా హరీష్ ఒక్కడే అవినీతి చేసిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? కేసీఆర్కి వాటాలు లేని హరీష్కు సపరేట్ వాటాలు వస్తాయా? ముఖ్యమంత్రి వాటా ముఖ్యమంత్రికి పోతుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి వాటా భారీ నీటిపారుదల శాఖ మంత్రికి పోతుంది. మరి ముగ్గురు అధికారులను, మేజర్ అధికారులు నూనె శ్రీధర్ కావచ్చు, మేజర్ అధికారులు అందరినీ జైల్లో పెట్టింది కదా. ఇప్పటికే 2 నెలల పైచిలకు అవుతుంది కదా వాళ్ళు జైల్లో ఉండి. ఈఎన్సీ అందరినీ జైల్లో పెట్టింది కదా. మరి వీళ్ళని ఎప్పుడు పెడతారు? సో
అసలు బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీలో విలీనం అవుతుందా, చర్యలు తీసుకోకపోతే వీళ్ళు వాళ్ళు ఒకటే, ఒకవేళ భయపడి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా కూడా వీళ్ళు వాళ్ళు ఒకటే అనే చర్చ మాత్రం జరుగుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఊహలే లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి.